Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session we are going to cover about the GS3 topic. So ఈ రోజు మన యొక్క షెడ్యూల్ ప్రకారం టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద జనరల్ స్టడీస్ పేపర్ 3. సో దాన్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన క్వశ్చన్, సో లెట్ us have a బ్రీఫ్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం. ఓకే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం. సో దీనివల్ల మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది 100% ఉపయోగపడే విధంగా సైంటిఫికల్లీ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించడం జరిగిందమ్మా. సో ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళని ఓకే మీరు ఫాలో చేసినట్టయితే, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఓకే పూర్తిగా ప్రోగ్రామ్ని ఫ్రీగా పొందేటువంటి అవకాశం మీకు దక్కుతుంది. ఓకే, సో అగైన్ టెలింగ్ యూ, దిస్ ఇనిషియేటివ్ వాస్ ఫ్రీలీ ప్రొవైడెడ్ బై ద తారాయస్ అకాడమీ. మొత్తం అభ్యాసన ప్రోగ్రామ్ అంతా కూడా అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రాంలోకి మనం వెళ్ళినట్టయితే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో మీ కంటెంట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఎన్రిచ్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్గా ప్రోగ్రాంలో ఉంటుంది. సెకండ్ మనకి టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో మనకి ఎప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్. సో ఎట్లా టైంని మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఓకే సో అరౌండ్ ద 6 months ఆఫ్ టైంలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చామమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ యూ విల్ ఏబుల్ టు రైట్ ద ఫైనెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఖచ్చితంగా ఈ 3 ఆబ్జెక్ట్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ మనకు అభ్యాసన ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఓకే, సో నౌ let us see about the each and everything in detailed manner. Okay, so through this program we are going to improve your content by covering almost all 150 themes. Okay, దాదాపుగా 6 months ఆఫ్ టైంలో మనం 150 థీమ్స్ని కవర్ చేస్తూ ఓకే కంటెంట్ని మీకు ఇంప్రూవ్ చేయడం జరుగుతుందమ్మా. సో దీని ద్వారా యూ విల్ బి ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో జిఎస్ పేపర్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మీరు ఎక్స్పోజ్ అవుతారు. దాంతోపాటు మీకు యూ విల్ ఏబుల్ టు ఎక్వైర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, చాలా పెద్ద మొత్తంలో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దట్ విల్ బీ ఏబుల్ టు యూజ్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఆన్సర్ రైటింగ్లో అది మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కంటెంట్ని గ్యాదర్ చేయడం కానివ్వండి, కంటెంట్ని మీ దగ్గర హోల్డ్ చేసుకోవడం కానివ్వండి, కంటెంట్ని ఏ విధంగా ఎన్రిచ్ చేయాలనేది కూడా మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే చెప్పబడుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి అంశం మీద కూడా వాళ్ళు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో హియర్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. ఓకే, టైంని ఎట్లాగా మనం వాడాలో చూద్దాం. సపోజ్ మనకి జిఎస్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే దాదాపుగా మనకి 20 ఉంటాయి. సో 10 క్వశ్చన్స్ విల్ బీ ద 10 మార్కర్ క్వశ్చన్స్. 10 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 10 ఉంటాయి. దీంతోపాటు జనరల్ ఎస్ఐ తీసుకున్నట్టయితే దాదాపు మనకి 2 జనరల్ ఎస్ఐస్ని రాయాల్సి ఉంటుంది in course of 3 hours of time. Each general essay carrying 125 మార్క్స్, 120 మార్కులు క్యారీ చేస్తుంది. ఓకే, దీన్ని కూడా ఎట్లా అడ్రస్ చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఫస్ట్ వన్ ఈస్ ద 10 మార్కర్ క్వశ్చన్స్. 10 మార్కుల ప్రశ్నలు ఎట్లా ట్యాకిల్ చేయాలో చూద్దాం. సో 10 మార్కుల ప్రశ్నలు మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుందమ్మా. సో వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ 150 వర్డ్స్. ఓకే, అండ్ అట్లీస్ట్ యూపీఎస్సీ మీ నుంచి 2 పేజ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ విల్ బి అరౌండ్ 7 to 8 minutes. 7 నుంచి 8 నిమిషాల లోపే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే దీన్ని 250 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఓకే మీ యొక్క ఆన్సర్ని 11 to 12 minutes లోపే మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఓన్లీ 11 to 12 minutes యూ నీడ్ టు కంప్లీట్ యువర్ ఆన్సర్. సపోజ్ మనకి జనరల్ ఎస్ఏ పేపర్లో మార్క్స్ తీసుకున్నట్టయితే దీన్ని మనం దాదాపుగా 1200 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో యూపీఎస్సీ విల్ ఏబుల్ టు సీ యువర్ ఆన్సర్ అట్లీస్ట్ 12 పేజీల నుంచి 15 పేజీల వరకు మీరు ఆన్సర్ రాసుకోవచ్చు.
అండ్ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ విల్ బి 90 minutes. సో 1.5 hourలో మీరు ఆన్సర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన 10 మార్కర్స్ని 15 మార్కర్ క్వశ్చన్స్ని అదేవిధంగా జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎట్లా డీల్ చేయాలో మనం చూసాము. సో ఈ విధంగా టైంని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ టైం మేనేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్స్ రాసే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అప్పుడు మాత్రమే ఆన్సర్స్ రాయండి. అండ్ ట్రై టు యూస్ ద స్టాప్ వాచ్. ప్రతి ఒక్కరు కూడా స్టాప్ వాచ్ యూస్ చేస్తూ టైంని పెట్టుకుంటూ ఆన్సర్స్ని రాయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ప్రోగ్రెషన్ అండ్ టు గెట్ ఎఫెక్టివ్లీ మేనేజింగ్ ద టైమ్ ఆల్సో. ఓకే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ అనగానే సో దే విల్ గెట్ స్కేర్డ్ అండ్ ఆన్సర్స్ రాయడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫియర్. ఖచ్చితంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఈ ఆన్సర్ రైటింగ్ ఫియర్ ఏదైతే ఉంటుందో, హెసిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పటాపంచలు చేస్తూ దాన్ని బయటికి నెట్టేసేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంతో పాటు మీరు ఏం చేయాలమ్మా, సో వీ నీడ్ టు లర్న్ ద ప్యాటర్న్స్. ఖచ్చితంగా ప్యాటర్న్స్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ని ఎట్లా చదవాలి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, అదేవిధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఏంటి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం ఎట్లా అండర్లైన్ చేసుకోవాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, అదేవిధంగా క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏంటి, సో ఎట్లా అడుగుతున్నారు, ఏ విధంగా క్వశ్చన్ని మనకు అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా నిశ్చితంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. సపోజ్ మనకి ఇక్కడ కీవర్డ్స్ అయినటువంటి కామెంట్, అనలైజ్, ఓకే, క్రిటికల్లీ, కామెంట్, ఓకే, ఎక్స్ప్లెయిన్, ఇలూసిడేట్, ఎగ్జామిన్, ఇట్లాంటి కీవర్డ్స్తో ఇట్లాంటి డైరెక్టివ్స్తో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వీటిని ఏ విధంగా డీల్ చేయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుందాము. ఓకే. దాంతోపాటు అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా రాయాల్సి ఉంటుంది, ఓకే, అంటే ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి. సో ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ గివెన్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్. చాలా బ్రీఫ్గా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టు ద రెలవెంట్ పాయింట్. ఓకే, కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని సో ఆల్వేస్ బీ ప్రిసైజ్, ఓకే, అండ్ రైట్ నాట్ మోర్ దెన్ 3 lines. ఓకే, 30 పదాలు మించి మీరు ఎక్కడా కూడా రాయొద్దు. ఓకేనా. సో దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఓకే. సో స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో క్వశ్చన్లో మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని సో ఆ విధంగా మనం ఆన్సర్ ఆఫ్ ద బాడీని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ ద బ్రెయిన్ స్టార్మింగ్. సో బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని కూడా మనం ఇక్కడ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో ఎట్లా ఆన్సర్స్ని మనం రాయాల్సి ఉంటుంది. ఓకే. సపోజ్ మనకి క్వశ్చన్లో ఉన్నటువంటి డిమాండ్ బట్టి పారాగ్రాఫ్ ఫార్మాట్స్లో మనం రాయాల్సి ఉంటుందా, లేదా బుల్లెట్ పాయింట్స్లో మనం ఆన్సర్ రాయాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఓకే. దాంతోపాటు ఆన్సర్ ఎన్హాన్స్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. దాంతోపాటు యూ కెన్ రైట్ సమ్ కైండ్ ఆఫ్ కోట్స్. ఓకే, ఎస్ఐ పేపర్లో అయితే మనం యానోడోట్స్ రాస్తాము, స్టోరీ టెల్లింగ్స్ రాస్తాము, ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా సో దే విల్ ఇంప్రూవ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఆన్సర్. ఆన్సర్ యొక్క ఫ్లేవర్ని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆల్ దిస్ షుడ్ బి యాడెడ్ టువర్డ్స్ ద ఆన్సర్. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ పార్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ ప్రామిసింగ్, ప్రాస్పెక్టివ్ అండ్ పాజిటివ్. ఓకే, ఖచ్చితంగా పాజిటివ్ వేలో మనం కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ప్రామిసింగ్ కన్క్లూజన్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాస్పెక్టివ్గా అంటే వే ఫార్వర్డ్గా ఉండేటువంటి కన్క్లూజన్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి కాంప్రహెన్సివ్, మల్టీ డైమెన్షనల్ యాజ్ వెల్ యాజ్ హోలిస్టిక్ అండ్ ఇంక్లూజివ్. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసినట్టయితే ఒక స్టాండౌట్ ఆన్సర్ని, స్టాండౌట్ కన్క్లూజన్స్ని కూడా మనం ఇక్కడ ఆన్సర్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ టెక్నిక్స్ని కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే టీచ్ చేయబడతాయమ్మా. ఓకేనా. సో ప్లీజ్ మన ప్రోగ్రామ్ని ఫాలో చేయండి. బికాజ్ ఇట్స్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి రూపాయి పెట్టకుండా అద్భుతంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు పొందేటువంటి అవకాశం మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు రావడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు ఉంటుంది. ఓకేనా. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ అనేది మీకు ఉంటుంది ఎక్సెప్ట్ సండే. సండే మనకు ఎటువంటి సెషన్ అనేది ఉండదు. సో కైండ్లీ అబ్జర్వ్ దట్ సండే దేర్ ఇస్ ఏ నో సెషన్.
అండ్ ద ప్రోగ్రామ్ విల్ బీ ఓన్లీ ఫర్ 6 days ఇన్ ఏ వీక్. వారానికి 6 రోజులు మాత్రమే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, కైండ్లీ నోట్ ఇట్. అండ్ ప్రతిరోజు కూడా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుందమ్మా. సో ప్లీజ్ రైట్ ఆన్సర్స్. దాని తర్వాత 5 PM కల్లా డిస్కషన్ కూడా ఉంటుంది, మీకు ఆన్సర్ డిస్కషన్. దాన్ని కూడా మీరు చూసినట్టయితే యూ విల్ గెట్ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో యూ విల్ ఏబుల్ టు రిఫైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us టాక్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్లోకి వెళ్దాం. సో నౌ లెట్ us సీ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ మనం చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. అండ్ సండే దట్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ ఇట్ విల్ స్టార్ట్స్ ఆన్ ద మండే కాబట్టి, సో మండే విల్ బి ద day 1 సెషన్. సో day 1 వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS 1 పేపర్. ఓకే, సో మండే మనం జనరల్ స్టడీస్ పేపర్ 1ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. అందులో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇక్కడ మనం GS1 పేపర్లో కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద day 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద సెకండ్ డే, రెండవ రోజు మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద day 2. day 2 విల్ బి ద ట్యూస్డే. మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో దీంట్లో మనకి దాదాపుగా 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ద ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం GS2 పేపర్లో ఉన్నటువంటి 4 టాపిక్స్ని మనం మంగళవారం మనకు అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ విల్ బి ద day 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి కమెన్సింగ్ ఆన్ వెడ్నెస్డే. బుధవారం మనం GS3 పేపర్ని డిస్కస్ చేస్తామమ్మా. దీంట్లో కూడా మనకి దాదాపుగా 6 టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనకి ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో లైక్ ఎకాలజీ కానివ్వండి, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, ఇవన్నిటిని కూడా మనం ఎన్వైరన్మెంట్ సెక్షన్లో కవర్ చేద్దాం. ఓకే, అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ కమింగ్ టు ద day 4 of Abhyasana. So day 4 will be the Thursday. So Thursday we are conducting a special session on the ethics. So GS4 పేపర్ మీద మనం ఒక ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకోవడం జరుగుతుందమ్మా. సో త్రూ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎథిక్స్. సో ఎథిక్స్ యొక్క కాన్సెప్ట్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి, అన్నిటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం ఈ 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం స్పెషల్ సెషన్ ద్వారా మనం కవర్ చేద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా సో ప్లీజ్ ట్రై టు రిఫర్ ద DK బాలాజీ ఫర్ ద కాన్సెప్ట్స్. ఓకే, కాన్సెప్ట్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి, సో చాలా సింపుల్గా ఈజీగా 20 to 25 డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా ఈ బుక్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ బుక్. లేటర్ యు స్టార్ట్ రైటింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో. పాత క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. సో దాదాపుగా 25 థీమ్స్ని మనం కవర్ చేస్తాము ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మ్యాక్సిమం రివిజన్ అనేది మీకు అవుతుంది ఇన్ ద ఎథిక్స్ పేపర్. సో నెక్స్ట్ డే విల్ బి ద day 5. సో day 5 వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ పేపర్. సో జనరల్ ఎస్ఐ పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో day 5 విల్ బి ద ఫ్రైడే. And so through this
జనరల్ ఎస్ఐ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కవర్ చేయడం జరుగుతుంది. వీఆర్ కవరింగ్ ద సోషియో పొలిటికల్ ఎస్ఐస్, ఓకే, ఎథికల్ యాజ్ వెల్ యాజ్ ఫిలసాఫికల్ ఎస్ఐస్ని కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కల్చరల్ పర్స్పెక్టివ్స్ ఉన్నటువంటి ఎస్ఐస్ని కూడా మనం కవర్ చేద్దాము. అండ్ ఆల్సో ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విల్ బీ కంప్లీట్లీ డెల్ట్. ఓకే, దాదాపుగా 25 ఇంపార్టెంట్ జనరల్ ఎస్ఐస్ని వాటి యొక్క థీమ్స్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ప్రోగ్రాంలో ముందుకు వెళ్దాం. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్రైడే జనరల్ ఎస్ఐ టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద డే 6. సో డే 6 విల్ బి ద సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో హియర్ ద కరెంట్ అఫైర్స్ యొక్క గొప్పతనం మీకు తెలుసు. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వైటల్ రోల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా వెళ్ళాలి. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ మీద ఒక స్ట్రాంగ్ ఫౌండేషనల్ గ్రిప్ అనేది వాళ్ళకు ఉండాల్సి ఉంటుంది. సో దట్ దే కెన్ ఏబుల్ టు కవర్ ఆల్ ద టాపిక్స్. ప్రతి ఒక్క దాన్ని కూడా ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు లింక్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్. జిఎస్ పేపర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మనం లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ మీద మనకి డైనమిక్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ GS1 పేపర్ కానివ్వండి, లేదా GS2 పేపర్ కానివ్వండి, GS3 పేపర్ కానివ్వండి, ఈ మూడిట్లో ఎక్కువగా మనకి డైనమిక్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఓకే, వీటిని అన్నింటినీ ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మనకి 100% గ్రిప్ అయితే ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామా, సో వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ వీక్ కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేస్తూ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన యొక్క ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఓకే అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు ప్రతిరోజు హిందూ పేపర్ని చదివి దాంతోపాటు నోట్స్ రాసుకోండి. దానివల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ టు కన్సాలిడేట్ ద కరెంట్ అఫైర్స్, ప్రతి ఒక్కరు కూడా మంత్లీ మ్యాగజైన్ అట్లీస్ట్ మంత్లీ మ్యాగజైన్ ఒక మ్యాగజైన్ తీసుకొని ఓకే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయా, ఏమైనా మిస్ అయ్యామా అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో వీఆర్ కవరింగ్ ద డైలీ కరెంట్ అఫైర్స్, వీఆర్ కవరింగ్ ద వీక్లీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో వీఆర్ కవరింగ్ ద మంత్లీ కరెంట్ అఫైర్స్. ఓకే, ఓవరాల్గా మనం ఇక్కడ కన్సాలిడేట్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఒక రోబస్ట్ ప్రిపరేషన్ అనేది మనకి తయారవుతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రాక్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మన షెడ్యూల్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 టు డే 6 వీఆర్ కవరింగ్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ యొక్క బ్యూటీ మీకు అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ని గ్రాండ్గా మనం మీకైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నౌ లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా చూడమ్మా. గివెన్ అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఇండియా, హౌ ఇట్ కెన్ బి లేవరేజ్ టు రీచ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఓకే, క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్ ఇన్ ద GS3 పేపర్. అండ్ మేజర్ థీమ్ ఏంటి ఇక్కడ మనకి, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నానో టెక్నాలజీ. సో ఇండియాలో ఉన్నటువంటి నానో టెక్నాలజీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, సో ఈ యొక్క నానో టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ప్యారిస్ క్లైమేట్లో వచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ 2070 కల్లా మన యొక్క ఎమిషన్స్ అనేవి నెట్ జీరో ఉండాలి అనేటువంటి ఒక టార్గెట్ని అయితే మనం పెట్టుకున్నాము. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఈ నానో టెక్నాలజీ అనేది ఎంత మేరకు యూజ్ అవుతుంది అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి 10 మార్కర్ క్వశ్చన్గా అడిగారు, 10 మార్కుల ప్రశ్నగా. సో ఎట్లా రాయాలో మీకు తెలుసు కదా, ఐఎమ్ నాట్ గోన్ సే అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఒకసారి అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి. సో వెరీ ఈజీ అమ్మా. డైరెక్ట్గా ఇక్కడ నానో టెక్నాలజీ గురించి, నానో సైన్స్ గురించి మనకి ఇక్కడ అడిగారు కాబట్టి నానో టెక్నాలజీ అంటే ఏంటి, ఓకే నానో టెక్నాలజీ యొక్క స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటో అంటే బ్రీఫ్గా మీరు అట్లీస్ట్ ఒక 3 లైన్స్లో అంటే 30 పదాల్లోపు మన ఇంట్రడక్షన్ ఉండే విధంగా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సో అద్భుతంగా మీరు రాస్తారు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నోస్ ద నానో టెక్నాలజీ అండ్ నానో సైన్స్. ఓకే, సో యూ కెన్ రైట్ ఇట్ ఈజీలీ. అండ్ కమింగ్ టు ద బాడీ, సో క్వశ్చన్లు ఏమడుగుతున్నారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. వన్ ఈస్ ద గ్రోత్
అండ్ సెకండ్ వన్ ఇస్ ద డెవలప్మెంట్. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, మనం రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ మనం రాయాలి. దీని తర్వాత ఏ విధంగా, ఓకే, సో రైట్ హౌ నానో టెక్నాలజీ కెన్ బి లేవరేజ్ బై ఇండియా టు రీచ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఓకే, 2070 కల్లా ఈ యొక్క నానో టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏ విధంగా మన యొక్క ఎమిషన్స్ని నెట్ జీరో అంటే ఏంటమ్మా, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సో ఎమిషన్స్ అనేవి మనం ఎంత చేస్తున్నాము, ఓకే, సో how much of emissions we are releasing into the atmosphere and how much of emissions we are taking back from the atmosphere. ఓకే, అట్మాస్ఫియర్ అన్నటువంటి ఎమిషన్స్ని మనం ఏ విధంగా సెక్వెస్టర్ చేస్తున్నాము, ఏ విధంగా సింక్ చేస్తున్నాము అనేటువంటి అంశాలు మనం తీసుకున్నట్టయితే సో దట్ షుడ్ బి జీరో. ఓకే, సో ఖచ్చితంగా జీరో ఎమిషన్స్ని మనం 2070 కల్లా సాధిస్తాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడుతూ, సో దీనికి నానో టెక్నాలజీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు సమరైజ్ ద ఇష్యూ. సో నానో టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమిషన్స్ని మనం ఎట్లా రెడ్యూస్ చేస్తాము, 2030 కల్లా దాదాపుగా 50% ఆఫ్ క్లీన్ ఎనర్జీని మనం తీసుకురావడం జరుగుతుంది. సో నానో టెక్నాలజీ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ మేకింగ్ అవర్ కమిట్మెంట్స్ ఇన్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, సో ఈ విధంగా బ్రీఫ్గా అరౌండ్ 3 to 4 లైన్స్లో అంటే 30 నుంచి 40 పదాల లోపే మనం కన్క్లూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటున్నాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన తారాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు ఈజీగా రీచ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బీ ద టెలిగ్రామ్ ఛానల్. సో మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండమ్మా, సో దట్ ఆల్ ద అప్డేట్స్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ ద పీడిఎఫ్స్ విల్ బీ డౌన్లోడెడ్. ప్రతి ఒక్క పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా మీకు కల్పిస్తున్నాము. సో ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఒక ఆపర్చునిటీని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ వీ ఆల్సో కీపింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. ఓకే, సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు లైక్ చేయండి. మేము ఏవైతే పోస్టులు పెడుతున్నామో వాటిని మీరు లైక్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి, సో దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. ఓకే, సో నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదా ఏదైనా కొత్త ప్రోగ్రామ్ లాంచింగ్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినా ఇట్లాంటివన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ప్లీజ్ ట్రై టు బి ఇన్ టచ్ విత్ అస్. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటమ్మా, సో మీరు యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను, ఇన్స్టాగ్రామ్లోను మమ్మల్ని ఫాలో చేయండి. ఓకే, సో విల్ కమ్ విత్ గ్రేటర్ కంటెంట్ ఇన్ ద కమింగ్ డేస్. సో లెట్ us see the introduction of this question. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలో మనం చూద్దాం. సో నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ ఈజ్ ఎస్పెషల్లీ ఇట్స్ ఏ మ్యానిపులేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మెటీరియల్. సో మెటీరియల్ సైన్స్ అనేది మీకు అర్థమైనట్టయితే సో అతి సూక్ష్మమైనటువంటి మెటీరియల్స్ని ఇక్కడ మనం రూపొందిస్తూ సో వాటిని ఏ విధంగా మనం ఈ యొక్క ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, బయాలజీలో కానివ్వండి, మెడిసిన్లో కానివ్వండి, ఇంజనీరింగ్లో కానివ్వండి, ఓకే, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఓకే, ఎనర్జీలో కానివ్వండి, మెటీరియల్స్లో కానివ్వండి, వీటి ద్వారా మనం ఈ యొక్క అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాము అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో వీ విల్ డిస్కస్ అబౌట్ ద యూనిక్ ప్రాపర్టీస్ దట్ ఈస్ ఎగ్జిబిటెడ్ ఆన్ ద నానో స్కేల్. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క నానో టెక్నాలజీ అనేది సో మైక్రో ఫ్యాబ్రికేషన్, ఓకే, అదేవిధంగా ఈ యొక్క మెట్రాలజీలు ఎక్కువగా ఈ విధంగా మనం మెటీరియల్స్ డెవలప్ చేస్తున్నాం అనేటువంటి అంశం మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో రఫ్లీ మనకు బ్రీఫ్గా నానో మెటీరియల్స్ గురించి 30 words అంటే 30 పదాల లోపు, సో దట్ విల్ బి అరౌండ్ 3 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నానో సైన్స్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో ఏ విధంగా ఇండియాలో మనకి ఈ యొక్క నానో టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నట్టయితే సో ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ద నానో సైన్స్ టెక్నాలజీ ఇనిషియేటివ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001. 2001లో మనకి ఈ యొక్క ఫస్ట్ టైం మనం నానో సైన్స్ మీద ఒక ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని తర్వాత వీ ఇనిషియేటెడ్ అనదర్ వన్ దట్ ఈస్ ఇన్ ద 2007. 2007లో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దే కేమ్ విత్ అనదర్ మిషన్ కాల్డ్ నానో మిషన్. నానో మిషన్ అనేటువంటిది 2007లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఎస్పెషలీ టు ప్రమోట్ ద నానో సైన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ఇట్స్ టెక్నాలజీ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద సిఎస్ఐఆర్. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతుందో ఈ యొక్క సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్లో కూడా దేర్ వాజ్ లాట్ ఆఫ్ నానో రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. సో లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ అనేవి వేరియస్ సెక్టార్స్లో, ఒక ఆటోమొబైల్ సెక్టార్లో కానివ్వండి, లేదా మెడిసిన్లో కానివ్వండి, ఓకే,
సో అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఇట్లాగా రకరకాల సెక్టార్స్లో మనకి ఈ యొక్క నానో టెక్నాలజీ అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ మనకి సిఎస్ఐఆర్ ఏం చేసిందమ్మా, రీసెంట్లీ ఇట్ హోస్టెడ్ ఏ నేషనల్ సెంటర్ ఫర్ ద నానో స్ట్రక్చర్డ్ మెటీరియల్స్, ఒక సెంటర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దిస్ సెంటర్ ఈజ్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ ద మోడలింగ్, సింథసిస్, క్యారెక్టరైజేషన్ అండ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ న్యూ అండ్ నావల్ స్ట్రక్చర్డ్ మెటీరియల్స్. కొత్త రకమైనటువంటి నానో మెటీరియల్స్ని వాటిని ఎట్లా తయారు చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా ఫ్యాబ్రికేట్ చేయాలంటే అంశం మీద కూడా తరచుగా రీసెర్చ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద సిఎస్ఐఆర్ స్పెక్ట్రమ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ రిగార్డింగ్ ద నానో మెటీరియల్స్ ఏంటంటే దట్ ఈస్ ద సిఈఎన్ఎస్ అండ్ ఆల్సో ద జేఎన్సిఏఎస్ఆర్. సో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ రీసెర్చ్ టెక్నాలజీలో కానివ్వండి, లేదా సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మెటీరియల్ సైన్సెస్, ఈ రెండు కూడా ఇండియాలో దే వర్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద నానో టెక్నాలజీ. ఓవరాల్గా అక్రాస్ ఇండియా వైడ్గా వీటి యొక్క సెంటర్స్ అనేవి కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ ఎ లాట్ టు డెవలప్ దిస్ నానో మెటీరియల్స్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఇండస్ట్రీ కొలాబరేషన్. ఇండియాలో మనం తీసుకున్నట్టయితే దేర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ టాటా కెమికల్స్ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి. దే వర్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద నానో టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఆల్సో దీస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు ఇంప్రూవ్ ద మెటీరియల్ టెక్నాలజీ. మొత్తం నానో టెక్నాలజీ మెటీరియల్స్ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ టాటా కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఎస్పెషలీ ఇండియన్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఫ్రీక్వెంట్లీ మర్జింగ్ అండ్ అమాల్గమేటింగ్ విత్ ద ఇంటర్నేషనల్ పీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మర్జ్ అవుతూ వాళ్ళతో పాటు నానో టెక్నాలజీ ప్రాజెక్ట్స్ అనేవి కలిసి చేపట్టడం జరుగుతుంది. దిస్ నోటబుల్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎగ్జాంపుల్ మనకి ఇండో యుఎస్ జాయింట్ క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫ్ నానో టెక్నాలజీస్. దాంతోపాటు ఇండో యుయో ఫంక్షనల్ మెటీరియల్స్ కూడా, దిస్ ఇండో యూయో ఫంక్షనల్ మెటీరియల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా మనకేం చెప్తుందమ్మా, దిస్ ఆల్సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ పీర్స్. దిస్ ఆల్సో ప్రమోటింగ్ ద నానో టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఇన్ ద కంట్రీ. ఈ విధంగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ద్వారా కూడా మనం నానో టెక్నాలజీ మెటీరియల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ విల్ బీ ద పేటెంట్స్ అండ్ పబ్లికేషన్. ఇండియాలో మనం తీసుకున్నట్టయితే ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ద టాప్ నేషన్స్ ఇన్ పబ్లిషింగ్ ద రీసెర్చ్ పేపర్స్. రీసెర్చ్ పేపర్స్ కానివ్వండి, పబ్లికేషన్స్ కానివ్వండి, మనం చాలా పెద్ద మొత్తంలో నానో టెక్నాలజీ పబ్లికేషన్స్ అనేవి, పేటెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఇండికేటింగ్ అవర్ టెక్నాలజీ అండ్ ఆల్సో రీసెర్చ్ ప్రోగ్రెస్. మనకు రీసెర్చ్ జ్ఞానాన్ని ఇది ఇవ్వడం చేస్తుంది. దాంతోపాటు ఎడిషనల్లీ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ పేటెంట్స్. చాలా పెద్ద మొత్తంలో మనం ఇండియన్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నానో టెక్నాలజీస్ మీద పేటెంట్స్ అయితే తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఎంటైర్ డొమైన్ ఆఫ్ నానో టెక్నాలజీస్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఓవర్ ద ఇయర్స్. దాదాపుగా ఒక డెకేడ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వైపు మన నానో టెక్నాలజీ అనేది పయనిస్తుంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అడ్రస్. అండ్ లాస్ట్ వన్ ఈస్ ద ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. ఎస్పెషలీ నానో టెక్నాలజీ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ టెక్నాలజీ. వీ హ్యావ్ టు ఇంటర్లింక్ విత్ వేరియస్ డిసిప్లిన్స్ లైక్ బయోటెక్నాలజీ కానివ్వండి, ఫిజిక్స్తో కానివ్వండి, కెమిస్ట్రీతో కానివ్వండి, ఇట్లా వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ దిస్ క్లాసికల్ టెక్నాలజీస్. దాంతోపాటు వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద న్యూర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద మెడిసిన్స్ లైక్ నానో మెడిసిన్ తీసుకురావడం కానివ్వండి, నానో మెటీరియల్స్లో కానివ్వండి, నానో ఎలక్ట్రానిక్స్ని రూపొందించడం కానివ్వండి, అదేవిధంగా నానో కెమిస్ట్రీ, ఇట్లాంటివన్నీ కూడా ఆల్ దిస్ న్యూ సబ్జెక్ట్స్ అండ్ న్యూ డిసిప్లిన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ లైక్ బయోటెక్నాలజీ, ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ. ఈ విధంగా మనం కొత్త డిసిప్లిన్స్ని కూడా మనం ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడింది. నౌ లెట్ us టాక్ అబౌట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. లేవరేజింగ్ ద నానో టెక్నాలజీ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 కల్లా మనం ఏ విధంగా అచీవ్ చేస్తాము బై యూజింగ్ ద నానో టెక్నాలజీ అనేటువంటి అంశాన్ని చూసినట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీలో నానో టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తామంటే హియర్ వీఆర్ డెవలపింగ్ ద న్యూ కైండ్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ కాల్డ్ నానో ఎన్హాన్స్డ్ సెల్స్. నానో ఎన్హాన్స్డ్ సెల్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ ద సోలార్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ ఇండియా. దిస్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ బై ద ఐఐటి బాంబే. ఐఐటి బాంబే వాళ్ళ యొక్క నానో ఎన్హాన్స్డ్ వోల్టాయిక్ సెల్స్ని మనం తయారు చేయడం జరిగింది. దీని ద్వారా సోలార్ ఎనర్జీ యొక్క కన్వర్షన్ అనేది, అంటే ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి వెళ్ళేటువంటి కెపాసిటీ అనేది పెరుగుతుంది. బై యూజింగ్ ద క్వాంటమ్ డాట్స్ అండ్ ఆల్సో సెల్స్
వీఆర్ యూటిలైజింగ్ ద బ్రాడర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద సన్లైట్. ఓకే, సో మనం సన్లైట్ యొక్క స్పెక్ట్రమ్ని యూటిలైజ్ చేస్తూ మ్యాక్సిమైమ్ ద ఎనర్జీని మనం జనరేట్ చేస్తున్నాము. ఓకే, సో మ్యాక్సిమైజింగ్ ద ఎనర్జీ జనరేషన్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ నానో ఎన్హాన్స్డ్ ఫోటోవోల్టాయిక్ సెల్. ఓకే, సో ఈ విధంగా సోలార్ ఎనర్జీలో మనం నానో టెక్నాలజీని యూస్ చేస్తున్నాము. సెకండ్ వన్ ఈస్ ద ఎనర్జీ సెక్టార్. సో ఎనర్జీ సెక్టార్లో మనకు వెళ్ళినట్టయితే నానో ఇంజనీర్డ్ బ్యాటరీస్ అనేవి మనం డెవలప్ చేసాము. సో ఎస్పెషల్లీ దీస్ బ్యాటరీస్ ఆర్ హ్యావింగ్ ద ఫాస్టర్ ఛార్జింగ్. చాలా పెద్ద మొత్తంలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది లభిస్తుంది. దాంతోపాటు లైఫ్ స్పాన్ అనేది ఓకే అదేవిధంగా మనకి దాని యొక్క డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఒక అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ అనేవి మనం పొందుతాము. ఓకే, సో ఎస్పెషల్లీ ద గ్రాఫీన్ బేస్డ్ బ్యాటరీస్ కెన్ రెవల్యూషనైజ్ ద ఎనర్జీ టెక్నాలజీ అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రెన్యూబుల్ సెక్టార్. ఖచ్చితంగా ఈ యొక్క గ్రాఫీన్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ ద్వారా, నానో బేస్డ్ ఎలక్ట్రిసిటీ ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో క్లీన్ అండ్ సేఫ్ ఎనర్జీని తయారు చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఏబుల్ టు కమిట్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ కమిటెడ్ ఇన్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్లో మనం అయితే కమిట్మెంట్స్ ఇచ్చామో వాటిని కూడా ఈజీగా మనం అచీవ్ చేసేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఇస్ ద కార్బన్ క్యాప్చర్. సో రీసెంట్గా మన ఇండియన్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో సో దే వర్ వర్కింగ్ రిలెంట్లెస్లీ విత్ ద సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ అండ్ దే డెవలప్డ్ ద నానో ఎన్హాన్స్డ్ సాల్వెంట్స్. ఓకే, సో ఒక సాల్వెంట్స్ని తయారు చేయడం జరిగిందమ్మా. ఈ సాల్వెంట్స్ ఒక గొప్పతనం ఏంటంటే సో దే కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ ద CO2. సో CO2 సింక్స్ కింద ఇవి ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. దీని ద్వారా మనం పెద్ద మొత్తంలో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆల్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ని లైక్ CO2 కానివ్వండి, మీథేన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఎనర్జీ సేవింగ్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఒక క్వాంటమ్ డాట్ ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో సో దిస్ క్వాంటమ్ డాట్ ఎల్ఈడీస్ వేర్ డెవలప్డ్ బై ద ఇండియాస్ రెనౌడ్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ ఐఏఎస్సి. సో ఐఏఎస్సి బెంగళూరు వారు ఈ అద్భుతమైనటువంటి ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ లాంగర్ డ్యూరేషన్ ఉన్నటువంటి కన్వెన్షనల్ లైటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం జరిగిందమ్మా. సో దీని ద్వారా ఓవరాల్ ఎనర్జీ సేవింగ్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్ని కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇస్ ద క్లీన్ టెక్నాలజీ. సో ఎస్పెషలీ నానో టెక్నాలజీని మనం యూటిలైజ్ చేస్తూ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ వీ కెన్ మేక్ ఇట్ మోర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఓకే, ఒక గ్రీనర్ టెక్నాలజీ ద్వారా మనం దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే క్లాసికల్గా మనం ఏం చేస్తున్నాం, సో వీఆర్ యూజింగ్ ద నానో కెటలిస్ట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్. ఓకే, సో ఎస్పెషలీ దిస్ నానో కెటలిస్ట్ వేర్ డెవలప్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇన్ ముంబై. ఓకే, ముంబైలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క నానో కెటలిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది. దీని ద్వారా వీ కెన్ రెడ్యూస్ ద ఎనర్జీ కన్జంప్షన్ అండ్ ఆల్సో వీ కెన్ ఇంప్రూవ్ ద వేస్ట్ ప్రొడక్షన్. ఓకే, సో వేస్ట్ టు ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మనం క్లీన్ ప్రొడక్షన్ అయితే తయారు చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ విల్ బి ద ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్. ఓకే, సో ఎకో ఫ్రెండ్లీ నానో మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సో లైక్ నానో సెల్యులోస్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ కూడా దే కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద వేస్టేజ్. ఓకే, అండ్ దీంతో పాటు మనకి ఒక బయోడిగ్రేడబుల్ నానో మెటీరియల్ అనేది కూడా ఇక్కడ తయారు చేయడం జరిగిందమ్మా. సో దీని ద్వారా మనం ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి వేస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఎన్వైరన్మెంట్లో ఫ్రెండ్లీగా ఎన్వైరన్మెంట్కి ఇంపాక్ట్ కాకుండా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా దే విల్ బీ డిగ్రేడ్ ఇన్ టు ద సాయిల్. ఓకే, సో ఒక బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కింద ఇది అద్భుతంగా మనకు ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ. సో ఎస్పెషలీ ఈ యొక్క CCS టెక్నాలజీ ఏదైతే ఉంటుందో సో నానో మెటీరియల్స్ ఆర్ వివిడ్లీ యూజ్డ్ ఇన్ ద CCS టెక్నాలజీ. ఎస్పెషలీ సార్బెంట్స్ కింద కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయడానికి తరచుగా ఈ యొక్క నానో పార్టికల్స్ని మనం వాడుతూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని ఎఫెక్టివ్గా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దాని ద్వారా పొల్యూషన్ని, గ్లోబల్ వార్మింగ్ ఫినామినాన్ని కూడా మనం లిమిట్ చేయొచ్చు. సో ఎస్పెషలీ ద రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ విల్ బీ రెడ్యూస్డ్. సో వీటికి క్లాసికల్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి నానో పార్టికల్స్ లైక్ ఓకే, సో గోల్డ్ తయారు చేసినటువంటి నానో పార్టికల్స్ కానివ్వండి, మెటాలిక్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో సో దే వర్ వెరీ వెరీ ఎఫిషియంట్ ఇన్ క్యాప్చరింగ్ ద కార్బన్ అండ్ దే విల్ బీ స్టోర్డ్ ఇన్ ద కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఓకే, సో ఈ విధంగా మనం నానో పార్టికల్స్ని వీఆర్ యూజింగ్ ఎస్పెషలీ టు రెడ్యూస్ ద ఎమిషన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో బై దట్ ఇయర్ ఆఫ్ 2070 we can able to use this kind of technology to bring down all the emissions into net zero. Okay, so conclusion look మనం వెళ్ళినట్టయితే సో బై ఎఫెక్టివ్లీ లెవరేజింగ్ ద నానో టెక్నాలజీ, ఓకే ఖచ్చితంగా మనం నానో టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీ కెన్ ఏబుల్ టు డూ వండర్స్ ఇన్ ద కమింగ్ డేస్. ఖచ్చితంగా ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు రెడ్యూస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్. ఓకే, కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి సో ఇండియా అనేది అద్భుతంగా రేపు పొద్దున మనకు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్స్. ఓకే, సో 2070 కల్లా మనకున్నటువంటి నెట్ జీరో ఎమిషన్స్ని మనం
రెడ్యూస్ చేసుకోవచ్చు విత్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ క్రూషియల్ టు మేనేజ్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్. ఖచ్చితంగా ఒక పొటెన్షియల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా మనం హ్యాండిల్ చేయాలనుకుంటే సో నానో ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అదేవిధంగా ఒక ఎఫెక్టివ్ డిస్పోజల్ ద్వారానే మనం ఎఫిషియెంట్గా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఈ యొక్క మొత్తం టెక్నాలజీని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బై దట్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ అవర్ టార్గెట్స్. ఖచ్చితంగా 2070 కల్లా మనం ఏవైతే జీరో ఎమిషన్స్ టార్గెట్ పెట్టుకున్నామో సో దానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ కింద ఈ యొక్క నానో టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ అవర్ టార్గెట్స్. ఓకే, సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా 30 వర్డ్స్ అంటే ఏంటి, సో 3 లైన్స్ కంటే ఎక్కువ మించి రాయొద్దు. సో దిస్ విల్ బి ద కన్క్లూషన్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ యూటిలైజ్ చేయండి. దాంతోపాటు మీరు ఏం చేస్తారు, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ గివ్ ఏ లైక్ టు అవర్ వీడియోస్. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయమని చెప్పాను కదమ్మా. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం ఐ విల్ అడ్రస్ ఆల్ యువర్ క్వైరీస్. ఓకే, మీ యొక్క మొత్తం క్వైరీస్ అన్నింటినీ కూడా నేను అడ్రస్ చేస్తాను. ఓకే, దట్ ఇస్ మై పర్సనల్ గ్యారంటీ. So that's all about for today. Have a great day. See you in the tomorrow session.